శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగమనందు 10వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నిన్నటి రోజున మనం 9వ శ్లోకంలో తత్వవేత్త అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే, ఇంద్రియములతో తినుట త్రాగుట మొదలగు అనేక కార్యములను చేయుచున్నను ఎట్టి భావన కలిగి ఉండడు అని, మరియు నేనేమీ చేయుటలేదు అని ఆ యొక్క భావముతోనే ఆ ఇంద్రియములు ఆయా కార్యములను చేసుకొనుచున్నవి. నేను సాక్షిని, నిర్వికార ఆత్మను, ఏ వికారములు లేనటువంటి ఆత్మస్వరూపుడును నేను అను భావము కలిగి ఉంటాడు అని తెలుసుకున్నాం. ఈవేళ మనం కర్మలను చేసినను బంధింపబడకుండుటకు ఉపాయమును భగవానుడు 10వ శ్లోకము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. తెలుసుకుందాం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబసా. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మ కర్పించి సంగమును అనగా ఆసక్తిని విడచి చేయుచున్నాడు, అట్టివాడు తామరాకు నీటిచే అంటనబడనట్లు పాపము చే అంటబడకుండును అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. తాను చేయు సమస్త కర్మలను బ్రహ్మమందు అనగా ఆత్మయందు సమర్పించి, ఏ సమస్త దృశ్యము కర్మలు వ్యవహారములు అర్ధమందు ప్రతిబింబము వలె బ్రహ్మమందు కల్పితములై ఉన్నవని భావించి, అహంభావము గాని కర్తృత్వ బుద్ధి గాని లేక ఆసక్త బుద్ధితో కర్మలను ఆచరించు వానిని తత్కర్మ జనిత బంధము గాని పాపము గాని అంటనేరదు అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది. ఈ సత్యమును నిరూపించుట కచుట తామరాకును దృష్టాంతముగా గైకొనిది. తామరాకు నీటి ఎందే ఉండినను కానీ ఆ నీరు దానికి అంటదు, జారిపోవును. అట్లే పెక్కు కర్మలను ఆచరించినను వాని యందు సంగము ఆసక్తి కర్తృత్వము లేనివారు పాపముల చేగాని బంధము చేగాని అంటబడరు. కనుకనే జీవన్ముక్తులకు మహనీయులు తాము తరించి ఇతరులను తరింపజేయు నిమిత్తము ఎన్నియో కార్యములను నిరంతరము చేయుచున్నను కర్మబంధము ఒకంతైనను లేకయున్నారు. కర్మయోగమందలి రహస్యమిదియే అని మనకు తెలియబడినది. ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో లేక బ్రహ్మార్పణ బుద్ధితో ఆసక్తముగా కార్యములను ఆచరించినచు కర్తకు వానిచే బంధము ఉదయించదు. సంగమే బంధమునకు కారణము, అసంగమే మోక్షమునకు హేతువు. తామరాకును తక్కిన ఆకులన్నిటినీ నీరు అంటుకొనును. అట్లే కర్తృత్వ బుద్ధితో సంగము అనగా ఆసక్తితో కర్మల చేయు వారందరికీ పాపము అంటుకొనును. కాబట్టి బంధరాహిత్యమునకై కర్మలను అనాసక్తముగా నిష్కామముగా భగవదర్పణ బుద్ధితో ఆచరించవలయను అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరైనా కర్మము అనగా పని, వారి యొక్క విద్యుక్త ధర్మం, ఏ కర్మం అనగా మనకు కులములు నియమింపబడ్డాయి, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులు అని. అందులో మళ్ళీ కులములు నియమించుకున్నారు. నేను కాపు బలిజ బ్రాహ్మణ అని ఇట్లా విధంగా కాపు బలిజ, నేను ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతము అని నిర్ణయించుకొని అందులో ఏదో ఒక పని ఎంచుకొని మానవ మనుగడ నడుస్తూ ఉన్నది. ఏ కర్మ అనగా ఏ పని చేసినప్పుడు కూడా ఆ కర్మ చేత బంధింపబడకుండా ఉండాలి అంటే నిష్కామ కర్మాచరణ చేస్తూ ఉండాలి. కర్మకు నేను కర్తను కాదు అనే భావన కలిగి ఉండాలి. ఈ కర్మములకు నేను సాక్ష్యభూతుడును మాత్రమే. ఈ శరీరము నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, మనోబుద్ధి చిత్త అహంకారములు నేను కానప్పుడు నేను అతీతంగా ఉన్నాను. ఇవి ఆవిటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. అందుచేత నాకు దూషణ భూషణలతో సంబంధము లేదు.
జయ అపజయములతో నాకు సంబంధము లేదు, కేవలము నేను నిమిత్త మాత్రుడను అనే భావన ఎవరికి కలుగుతుంది? అహంకార రహితమైనటువంటి వారికి. అహంకార రహితము ఎవరికవుతుంది? సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము కలిగిన వారికి. సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము ప్రాప్తించినటువంటి వారికి అహంకారము రహితమవుతుంది. అహంకారము రహితమైనటువంటి వారు నేను చేస్తూ ఉన్నాను అనే భావనతోటి చేయరు. ఈ కర్మము చేయవలసినటువంటి పరిస్థితి నాకు ఏర్పడినది. ఇది శరీర ఇంద్రియ ధర్మములే కానీ నా ధర్మము కాదు. స్వధర్మం అనగా నేనెవరో నన్ను తెలుసుకోవడమే నా ధర్మము. కానీ ఈ శరీరముతో ఈ భౌతిక కర్మములన్నీ కూడా ఈ యొక్క యావత్ ప్రపంచంలో చేయుచున్న కర్మములన్నీ కూడా పరధర్మములే, స్వధర్మం అనేటువంటిది కాదు. కాబట్టి ఆవిటితో నాకు సంబంధం ఏమీ లేదని నిశ్చయించినటువంటి వాడికి జన్మరాహిత్యం, కరతల మలకం, ఇక్కడే జీవన్ముక్తుడై జీవించగలడు. అటువంటి స్థితి మనకు కలగాలి అని మనం కోరుకుందాం. ఇక్కడ ఇచ్చట పాపేనా అను పదమునకు కర్మ బంధము చేయని అర్థము చెప్పిన సముచితముగా నుండును కదా. కర్మలను చేసినను పాపము చే ఎవరు అంటబడుకుందురు అనే ప్రశ్న మొదలైనప్పుడు తాను చేయు కర్మలను భగవంతునకు సమర్పించువారు, సంగమును అనగా ఆసక్తిని వదలి కార్యములను చేయువారు ఆ కర్మలచే బంధింపబడరు, పాపమునందురు అని మనకు తెలియబడినది. ఇక్కడ మనకు కొంచెం లోతుగా ఆలోచన చేసినట్టు అయితే, సంగముతో మనం అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు మనము చేసేటువంటి పనిలో మనం కీర్తింపబడాలి అని, అందరికంటే గొప్పవాడు అని మన వలని అందరూ అనాలి అని సంగముతో మనకు విపరీతమైనటువంటి బంధం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఎందుచేత? నీవు గుర్తింపబడాలి అని. గుర్తింపబడేవాడే లేడు, నేననేదే ఎరుక, నేను అనే అహం పదార్థరహితం కావాలి అని భావన కలిగినటువంటి వాడు ఎవరు గుర్తిస్తే మనకేమి, గుర్తించకపోతే మనకేమి, నేను లేను కదా అనే నిశ్చయమైనటువంటి వాడు అహంకార రహితుడని మనం గుర్తించవలసి ఉంటుంది. ఏ ప్రకారముగా తామరాకు నీటిచే అంటబడనట్లు అని మహనీయులు సంగమును విడిచి కర్మలను చేయుదురని వచించుచున్నాడు భగవానుడు 11వ శ్లోకము ద్వారా. రేపు తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.